స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి పున్నమి రోజు అయితే మేమైతే శివాలయానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు తీసుకున్న వ్లాగ్ అనమాట. ఇంకా ఏమంటే శివాలయం దగ్గరికి వెళ్ళి 365 ఒత్తులతో దీపాలు అయితే పెట్టానమాట. ఆ ఒత్తులు కూడా స్వయంగా నేనే చేసుకొని అయితే ఈ సంవత్సరంలో పెట్టానమాట. ఎప్పుడు కూడా రెడీమేడ్గా తెచ్చి పెట్టుకునేదాన్ని, కానీ ఈ సంవత్సరం ఏమంటే అత్తమ్మతో పాటు అత్తమే చేసుకునేదన్నమాట. ఈ సంవత్సరం నాకు ఇంట్రెస్ట్ వచ్చి చేసుకున్నాను. నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ముందుగా కొన్ని నీళ్ళు అయితే చెల్లి పసుపుతో బాగా అలికేసుకున్నాను అనమాట. ఇంకా చిన్న ముగ్గు అయితే వేసుకొని ఇంకా ఇసురాకు పైన బియ్యం పోసి మనము దీపం అయితే పెట్టుకుంటాం అనమాట. నేతి దీపము చాలా మంచిదన్నమాట. ఈ పున్నమి రోజు పెట్టుకుంటే 365 ఒత్తులు అంటే సంవత్సరం మొత్తం కూడా మనము ఏ రోజు అయితే దీపం పెట్టుకుండా ఉంటాము ఆ పుణ్యం అనేది ఈ రోజు ఫలితం అనేది దొరుకుతుంది అనేసి అంటారు. నేనైతే అర్లీ మార్నింగ్ 6:30కి అయితే వచ్చేసినాను అనమాట. గుడికి శివాలయం దగ్గరికి వచ్చి ఇంకా ఇట్లయితే వచ్చి దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం ఏమంటే 365 ఒత్తులతో నా చేతులతో నేను చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఇంకా నేనైతే ఈ ఏమంటారు దీపము అనేది ఫస్ట్ నేనైతే కొత్తది తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ఉంటాయి గుడిలో. ఏమంటే నేను కొత్తదైతే తీసుకొచ్చుకొని ఆ 365 ఒత్తుల దీపం అనేది నైట్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి దీపము బియ్యం పిండి దీపం అనమాట. ఎందుకంటే ఇంకా పెద్ద 365 ఒత్తులు అనేది మనకంటే కూడా మన హస్బెండ్స్ వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. ఇంక అందుకోసం ఆయన మధ్యలో వెలిగిస్తారు. ఇంక ఉసిరికాయ అనమాట. ఉసిరి దీపం అనేది కూడా పెడితే చాలా మంచిది కాబట్టి ఇంకా 5 ఉసిరికాయలతో బుడ్డొత్తి పెట్టి ఇంకా ఇట్లయితే మొత్తం అంతా రెడీ చేసినాను అనమాట. ఇంకా అంతా అలంకరించుకొని ఆకుని అనేది ఇంకా ఆల్రెడీ ఎవరో పెట్టి ఉన్నారు చూసారా, ఆడ ఎదురుగా కనిపిస్తుంది కదా, సేమ్ అట్లే మన ఇష్టం అనమాట. మనం ఎంత డెకరేషన్ చేసుకోవచ్చు. నేను నాకు పెట్టి చుట్టూ కూడా ఒక ముగ్గుతో అంటే బియ్యం పిండితోనే ముగ్గు వేసినాను అనమాట. చూస్తున్నారు కదా, దీపము 365 ఒత్తులు అనమాట. మా స్వామి వెలిగించారనమాట. మనకన్నా కూడా మన ఇంట్లో జెంట్స్ వెలిగిస్తేనే చాలా మంచిది. చాలామంది సోమవారం కూడా వెలిగిస్తూ ఉంటారు. అంటే నెలలో 4 సోమవారాలు వస్తాయి కదా, కార్తీక సోమవారాలు. 4 సోమవారాల్లో కూడా వెలిగించుకోవచ్చు. నేనేమంటే ఈ పున్నమి రోజు వచ్చే సోమవారం అయితే వెలిగిస్తాను. ఆ తర్వాత లాస్ట్ సోమవారం అనేది వెలిగించుకుంటాను అనమాట ఈ దీపం అనేది. ఇంకా మా స్వామి వచ్చేసి పెద్ద దీపం అయితే వెలిగించాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్నది నేను హర్షి స్వామి వెలిగించేసినాం అనమాట. ఇంకా తాంబూలం పెట్టి 2 అరటి పండ్లు శనగపప్పు బెల్లం అయితే నైవేద్యంగా అయితే పెట్టి టెంకాయ అయితే కొట్టుకునేసినాం అనమాట. ఇంకా కొట్టేసుకొని ఇంకా మేము ఇక్కడ చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను గుర్తుగా ఉంటుందనేసి. ఇంకా మా ఆయన స్వామి కూడా ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసుకొని ఇంకా శివాలయం లోపలికి అయితే వచ్చి ఆయననైతే దర్శించుకొని ఉన్నామన్నమాట. ఇంక అప్పటికి అభిషేకం అనేది స్టార్ట్ అవ్వలేదండి. ఇంక అప్పటికి వెజిటేబుల్ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నాడు. ఇంకైతే మేము టైం అనేది ఎక్కువ అవుతుంది అనేసి అన్నారు అన్నట్టు. వాళ్ళకేమో స్టార్ట్ చేస్తామన్నారు అభిషేకము. టైం ఉంటే వద్దామనేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకొని వచ్చామన్నమాట. ఇది వచ్చేసి బిలిబిత్రి చెట్టు అనమాట. ఇంకా మారేడు చెట్టు అంటారు సార్, అది అనమాట. మేము బిలిబిత్రి చెట్టు అనేసి అంటాము. మారేడు చెట్టు కింద కూడా దీపం పెట్టుకొని నాగుల దగ్గర కూడా దీపం పెట్టుకొని ఇంకా చూసారా, అప్పటికే మార్నింగ్ అనేది చాలా తక్కువ మందే ఉన్నారనమాట. ఈవినింగ్ అనేది చాలా మంది వచ్చినారు. అదే రోజు వచ్చేసి 1,00,000 దీపాలు అనమాట గుడిలో. నేనైతే వెళ్దాం అనుకున్నాను కానీ ఇంట్లో ఇంకా నాకు అదే టైం సరిపోయిందనమాట. ఇంట్లో కూడా ఇంకా ఉసిరి దీపం అవన్నీ పెట్టుకొని ఇంకా ఈవినింగ్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా నాకేమంటే తులసమ్మ పండగ రోజే నాకైతే టైం ఉండదు. లేదంటే కన్నా మర్చిపోయి ఉంటానన్నమాట. కరెక్ట్గా గుర్తుంటుంది కానీ ఒక 2 డేస్ బ్యాక్ మర్చిపోయి ఉంటాను. ఇంకా ఆ రోజు తులసమ్మ పండగ కూడా చేసేసినాను. అమ్మవారికి చీర కట్టి తులసి చెట్టుకి. ఇక్కడ వచ్చేసి హర్షి పాప క్లాస్మేట్స్ అనమాట. ఈ పిల్లలు ఇద్దరు కూడా. వీళ్ళేమంటే చాలా త్వరగా వెళ్ళిపోతున్నారండి. అంటే పున్నమి మసరు రోజు నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. ఇంకా వాళ్ళైతే కొండకైతే వెళ్ళిపోయినారనమాట ఇడుముడి చేసుకొని. ఇంకా ఇది వచ్చేసి పచ్చి టమోటాల చట్నీ అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1/2 కేజీ పచ్చి టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు, నిమ్మపండు సైజు చింతపండు, తెల్లపాయలు అనమాట. ఇవన్నీ కూడా మనము ఆయిల్లో వేసి దూరగా వేయించుకోవాలన్నమాట. అంటే పచ్చి టమోటా కాబట్టి బాగా ఉడకాలన్నమాట టమోటా అనేది. ఈ టమోటా చట్నీ అనేది చాలా బాగుంటుంది. మనం పచ్చి టమోటాల చట్నీ కూడా చేస్తాం కదా, ఇట్లా మాగిన టమోటాలతో కూడా చట్నీ చేస్తాం కదా, ఇట్లా పచ్చి టమోటాలతో కూడా చట్నీ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూసారా, బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఒక గుప్పెడైతే కొత్తిమీర అయితే వేసుకొని అది కూడా బాగా వేడికి మనం ఇలా అంటే ఇట్లా ఇది ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కదా, ఇట్లా క్లోజ్ చేసి పెట్టినామంటే ఆల్రెడీ ఆఫ్ అయిపోతుంది అంటే బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొద్దిగా రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకొని
మనమైతే మిక్సీకి వేసుకోవాలన్నమాట. నేనైతే అక్కడ రుచి చూడలేదండి, మా స్వాములు తింటారు కాబట్టి రుచి చూడలేదు. కొద్దిగా నూనె, సాసులు, శనగపప్పు అనమాట. ఉద్దిపప్పు మీ ఆప్షనల్. నేను ఎప్పుడు శనగపప్పే వేసాను, ఉద్దిపప్పు అనేది వేయను అనమాట. అవి మా స్వాములకి నమ్మలేరు అంటారనమాట. మా ఇంట్లో ఉన్న స్వాములు కొంచెం విచిత్రమైన వాళ్ళండి. ఇంకా అందుకోసమే నేను శనగపప్పు మాత్రం వేసుకొని ఆ తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు అనమాట. ఇవన్నీ బాగా దూరగా వేయించుకొని ఆ తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసుకుంటాం అనమాట. ఇది ఎక్కువ మార్చకూడదండి. ఇంగువ అనేది వేసుకొని వేయించేసుకొని మనం పేస్ట్ చేసి అయితే పెట్టుకుంటాం కదా పచ్చి టమోటాలది, ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకొని వేయించుకోవాలన్నమాట. అంతే అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట పచ్చి టమాటాల చట్నీ అనేది. ఇంకా ఆ నెక్స్ట్ డే వచ్చేసి మా ఇంట్లో స్వాములు వచ్చేసి కొండకు అంటే శబరిమలకి వెళ్ళడానికని టికెట్లు అనేది బుక్ చేసుకునేసినారనమాట. మొత్తం 5 మంది స్వాములు అయితే వెళ్తున్నారు. మా తమ్ముడు స్వామి కూడా వెళ్తున్నారనమాట, మా స్వామి. ఇంకా మా ఆయన స్వామికి తెలిసిన వాళ్ళు ఒకరు, ఆ తర్వాత సాయి స్వామికి తెలిసిన వాళ్ళు ఒకరు అనమాట. మొత్తం కలిసి 5 మంది కారులో అయితే వెళ్తున్నారు. ఆ క్లిప్ ఎందుకు అట్లా షేక్ అయ్యి వచ్చిందనమాట. అంతేనండి. ఈ చిన్న మినీ వ్లాగ్తో మీకు గన వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా మీకు గన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అయితే అవుతుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఓం నమ శివాయ. స్వామి శరణమయ్యప్ప. హాయ్. బై.